హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్లో కట్ వర్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మనం డిజైన్ని ఈ విధంగా ట్రేసింగ్ పౌడర్తో ట్రేసింగ్ అయినా చేసుకోవాలి, లేదా వైట్ పెన్సిల్తో డ్రా చేసుకొనైనా ఆ డిజైన్ పై నుండి ఈ విధంగా చైన్ స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు లోపల ఉన్న డిజైన్కి కూడా ఇలా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న లైన్స్ కూడా అలానే చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత డిజైన్ కింది భాగంలో కుందన్స్ అంటించాలి. మధ్యలో ఒక రౌండ్ కుందన్ వేయాలి. ఇలా రౌండ్ కుందన్ అంటించిన తర్వాత పక్కన తిలకం షేప్లో ఉన్న కుందన్స్ను అంటించుకోవాలి. ట్రేసింగ్ పౌడర్తో డిజైన్ ట్రేసింగ్ చేసినట్లయితే మొదటగా మనం అవుట్లైన్స్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే మనం డిజైన్ వేస్తుంటే ఆ ట్రేసింగ్ అనేది కొంచెం కనిపించకుండా అవుతుంది. సో అవుట్లైన్స్ అనేవి ఫస్ట్ వేసుకున్న తర్వాత మిగతావి స్టిచ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ కింది భాగంలో కుందన్స్ని అంటించిన తర్వాత పై భాగంలో కూడా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో చిన్న రౌండ్ కుందన్ స్టిక్ చేసి తర్వాత పై భాగంలో తిలకం షేప్లో ఉన్న 3 కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఈ డిజైన్ని మన బ్లౌజ్ స్లీవ్స్ పైన వేసుకోవచ్చు. అలానే చిన్నపిల్లల జాకెట్ ఫ్రంట్ భాగంలో వేసినట్లయితే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో ఉన్న డిజైన్కి మొత్తానికి జిగ్జాగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి.
ఈ జిగ్జాగ్ స్టిచ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో అర్థం కాకుండా ఉన్నట్లయితే ఇంతకుముందు దీనిపైన వీడియో చేశాను, నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇలా అవుట్లైన్లో జిగ్జాగ్ స్టిచ్ కుట్టిన తర్వాత మిడిల్ లైన్స్లో ఉన్న లైన్స్ పైన కూడా జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మిడిల్లో ఉన్న లైన్స్ కూడా జిగ్జాగ్ స్టిచ్ వేసేసాను. చూడండి, 1 లైన్ అనేది లీవ్ చేశాను మధ్యలో. అది నేను ఎందుకు వదిలేసానో తర్వాత చెప్తాను. చూడండి, తర్వాత అవుట్లైన్లో ఉన్న డిజైన్ని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న లీవ్స్ లాగా ఉన్నాయి కదండి, అవి డిఫరెంట్ కలర్స్లో 2 కలర్స్ని యూజ్ చేసి వేశాను. ఇలా డిజైన్ చుట్టూ ఉన్న చిన్న చిన్న లీవ్స్ని అయితే స్టిచ్ చేశాను. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ని వాటర్ ఫిల్లింగ్ స్టిచ్తో నింపేస్తున్నాను. దీనిని పానీ స్టిచ్ అని కూడా అంటారు, పానీ వర్క్ అని.
ఇప్పుడు కుందన్స్ చుట్టూ జరీ థ్రెడ్ని యూజ్ చేసి చైన్ స్టిచెస్ వేస్తున్నాను. ఈ డిజైన్లో మొత్తం గొలుసు కుట్టే అన్నమాట వేసింది, కాకపోతే ఒక జిగ్జాగ్ స్టిచ్ అనేది మిడిల్లో వేశాను, అది తప్ప మొత్తం గొలుసు కుట్టే. సో ఇలా కుందన్స్ చుట్టూ గొలుసు కుట్టు వేశాను. ఇప్పుడు అవుట్ సైడ్లో ఉన్న చిన్న చిన్న లీవ్స్ మధ్యన కట్ బీడ్స్ కుట్టాలి. ఇలా చుట్టూ ఉన్న లీవ్స్ మధ్యలో కట్ బీడ్స్ వేయాలి. ఇలా కంప్లీట్గా డిజైన్ అనేది వేయడం పూర్తయిన తర్వాత అగరబత్తిని అంటించి ఈ బాక్సెస్ మధ్యలో ఉన్న క్లాత్ని తొలగించాలి. మనం క్లాత్ని కాల్చేటప్పుడు అగరబత్తిని ఎక్కువసేపు అక్కడే ఉంచకూడదు. జస్ట్ ఇలా పెట్టామంటే క్లాత్ అనేది ఆటోమేటిక్గా తొందరగా కాలిపోతుంది. మనం ఎక్కువసేపు ఉంచినట్లయితే ఆ జరీ థ్రెడ్ కూడా కాలిపోతుంది అనమాట. సో అందుకని మనం చూస్తూ క్లాత్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సింగిల్ చైన్ స్టిచ్ వేసి వదిలేసాను కదా. ఇప్పుడు క్లాత్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ చైన్ స్టిచ్ అనేది తొందరగా కాలిపోయినట్లు అవుతుంది చూడండి. అందుకనే జిగ్జాగ్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి కట్ వర్క్లో. ఇలా ఆల్టర్నేట్ బాక్సెస్ అనేటివి ఇలా క్లాత్ రిమూవ్ చేసి ఈ క్లాత్కి ఆపోజిట్గా ఉన్న క్లాత్ని తీసుకొని గ్లూ స్టిక్తో స్టిక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టిక్ చేసినప్పుడు ఆ గ్లూ అనేది పైనకి కనిపిస్తుంది. కొద్దిసేపు మనం అలానే వదిలేసామనుకోండి, ఆరిపోయి ఆ గ్లూ అనేది మనకి కనిపించదు. ఇప్పుడు చూడండి, గ్లూ అనేది మనకి స్టిక్ చేసిన కొద్దిసేపు అలానే కనిపిస్తుంది. సో ఇటు చూడండి, ఈ గ్లూ అనేది ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఆరిపోయిన తర్వాత కనిపించదు అనమాట. సో ఇలా కట్ వర్క్ అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.